మమ్మీ ఏదో మాట్లాడుతుంది, మాకు అర్థం కావట్లేదు. నాకు అస్సలు భయం వేసేసింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. మమ్మీ మమ్మల్ని గుర్తుపట్టట్లేదు, ఇంక నేను బతకను అన్నట్టుగా మాట్లాడింది మమ్మీ ఆ రోజు. చెల్లెలు ఫోన్ చేసింది, వచ్చేయమంటావా అనంది. వచ్చేసేరా అని అన్నా. ధైర్యం, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేది. నేను ఎప్పుడు అడవలేదు. 60 hours నీళ్లు ఫుడ్ లేకుండా ఉండింది ఒక టెస్ట్ కోసం మమ్మీ. రోజంతా మృత్యుంజయ మంత్రమే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో మీరు టైటిల్ చూసేశారు. సో ఐ డోంట్ వాంట్ టు గో మచ్ ఇన్ టు ద డీటెయిల్. మీకు అందరికీ తెలిసి నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏమో ఈ వీడియో చేయటం వలన మీకేమైనా ఉపయోగం కలుగుతుందేమో, ఒకవేళ మీరేమైనా కొంచెం జాగ్రత్తలు వహిస్తారేమో, ఏదైతే మాతో తప్పులు జరిగాయో తెలియకుండా అవి అవతల వాళ్ళు చేయకుండా ఉంటారేమో అని షేర్ చేయడం తప్పిస్తే వేరే ఉద్దేశం లేదండి. ఈ వీడియో చేయడానికి కూడా చాలా ఆలోచించాను, లేకపోతే ఎప్పుడో చేద్దును అసలుకి. కాకపోతే ఆలోచించా, చేయాలా వద్దా అని చెప్పి. ఆల్మోస్ట్ 2 months పట్టింది నాకు ఈ వీడియో చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం లేదు. సెకండ్ థింగ్, మళ్ళీ అవన్నీ నేను ఆలోచిస్తానేమో, అవన్నీ మళ్ళీ నేను రీలివ్ చేయాల్సి వస్తుందేమో అన్న భయము. స్టార్టింగ్ ఇలా ఉన్నాను, కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు బీ స్ట్రాంగ్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. ఓకేనా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? June 20 నుంచి స్టార్ట్ చేస్తా. June 20వ తారీఖు మేము విజయవాడ వెళ్ళాం. ఎగ్జిబిషన్ ఉండింది, హౌస్ ఆఫ్ శివాసం అండ్ NM Foods. సో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఏంటి అని అంటే, మమ్మీ కంటిన్యూస్లీ మానిటర్ చేస్తూనే ఉంటుంది, కాల్ చేస్తూనే ఉంటుంది, ఎలా ఉన్నారమ్మా, చేరారా ఏంటి అని చెప్పేసి. June 19వ తారీఖు 20వ తారీఖు ఎగ్జిబిషన్ జరిగింది. పొద్దునే ఫోన్ చేసింది, మధ్యాహ్నం చేసింది, ఎలా జరుగుతుంది ఎగ్జిబిషన్ అని చెప్పి. సాయంకాలం నుంచి ఫోన్ చేయలేదు మమ్మీ. ఏంటి మమ్మీ ఫోన్ చేయడం లేదు అని అనుకున్నానే, కానీ జనం మధ్యలో పడిపోయి నేను కూడా సరేలే నేను బిజీగా ఉన్నానని చెప్పి మమ్మీ చేయలేదేమో అని నేను అనుకున్నా. రూమ్కి వచ్చేసా, ఒక 9:30-10 అయి ఉంటుందేమో. రూమ్కి వచ్చి ఫోన్ చేసి తమ్ముడు ఎత్తితే నేను అన్నాను, ఏంట్రా నువ్వు ఎత్తావు? అప్పుడు కూడా ఏమనుకుంటున్నాను, సాటర్డే కదా వాడు వచ్చాడేమో, పక్క బ్లాక్ లోనే ఉంటాడు కదా, వాడు వచ్చాడేమో అనుకుంటే, మమ్మీకి జ్వరం ఉంది, బాగా చిల్స్ వస్తున్నాయి అని అంటే, అవునా మరి టాబ్లెట్ ఇచ్చావా అని అన్నా. ఇచ్చాను, డోలో ఇచ్చాను అని అన్నాడు. సరే ఓకే, నేను పొద్దున బయలుదేరి వచ్చేస్తున్నాను లేరా, బాగైపోతుంది అని అన్నాను. 21వ తారీఖు నేను బయలుదేరేటప్పుడు కూడా మమ్మీకి ఫోన్ చేశా. మమ్మీ నాతో మాట్లాడింది. సండే రోజు నేను బయలుదేరాను విజయవాడ నుంచి. బయలుదేరేటప్పుడు మమ్మీ నాకు ఫోన్లో చెప్పింది, మామూలుగానే మాట్లాడింది, జ్వరం తగ్గిందా అంటే తగ్గింది అని అన్నది. కొంచెం వీక్నెస్ ఉందిరా, జ్వరం తగ్గింది, చెయ్యికి మళ్ళీ సేమ్ వచ్చింది అని అంది. అదేంటి అని నేను మీకు చెప్తా. అయితే నేను అన్నా, సరే మమ్మీ అని అంటే, ఖలీల్ బాయ్ దగ్గర నుంచి బిర్యానీ తీసుకునిరా మీ నాన్నకి అని. సరే అని అన్నా. ఖలీల్ బాయ్ దగ్గర ఆగా, బిర్యానీ తీసుకున్నా. అన్ని తీసుకున్న తర్వాత రావడం పైకి కూడా రాలేదు. నేను డైరెక్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళా. అంటే చూడాలి మమ్మీని అన్నది నా మైండ్లో ఉండిపోయింది అనమాట. డైరెక్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇది చేసిన తర్వాత షీ వాజ్ వెరీ వీక్. నేను అన్నాను, ఏంటి మమ్మ ఇంత నీరసం అయిపోయావు ఏంటి అంటే, ఏమో నాన్న తెలియటం లేదు అని అంది. సరే ఏమైనా తింటావా అని అంటే, పెరుగన్నం కలిపి అనంది. పెరుగన్నం కలిపిచ్చాను, తినింది. కొంచెం తినేసిన తర్వాత మా నాన్నకు ఆ బిర్యానీ పెట్టేసి ఇచ్చేసి పడుకోబెట్టేసి వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ స్టాక్ చెక్ చేసుకోవాలి కదా మనం. ఊరు నుంచి వచ్చిన తర్వాత HOSD స్టాక్ చెక్ చేయాలి హౌస్ ఆఫ్ శివాసంకి వెళ్తున్నాను మమ్మీ అని పొద్దున ఫోన్ చేసి చెప్పాను. సరే అని అంది. వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఫోన్ చేస్తున్నా, తిన్నావా అంటే తినలేదు, వామిటింగ్ సెన్సేషన్ గా ఉంది నాకు అని అంది. తమ్ముడు కూడా అన్నాడు, సరిగ్గా తినలేదు అంది అని అన్నాడు. సరే నేను వచ్చి చూసుకుందామని చెప్పేసి 5ంటికి ఇంకా వెళ్ళిపోతాను రా అని చెప్పేసి మహికి విష్ణుకి చెప్పేసేసి బయలుదేరిపోయానండి. రావడం మమ్మీ దగ్గరికే వచ్చా. మళ్ళీ మమ్మీ దగ్గరికే వచ్చి వెళ్ళేటప్పటికి షీ వాస్ వెరీ టయర్డ్. ఎప్పుడు మమ్మీని అలా చూడలేదు ఇన్ని సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే. అయితే అప్పుడు ఏమైందనంటే, చాలా వీక్గా ఉంది. ఈ చెయ్యి ఇంత లావైపోయింది, చెయ్యంతా ఎర్రగా. మమ్మీకి ఏమవుతుందంటే, ఎవ్రీ ఇయర్ గత 2-3 years నుంచి ఏదో పురుగు పాకినట్టుగా అయిపోయి, ఇదంతా సెల్యులైటిస్ అన్నది మనకు తెలియదు, తర్వాత తెలిసింది. ఇదంతా ఇలాగా స్వెల్లింగ్ లాగా వచ్చేసేసి మమ్మీకి జ్వరం వస్తుంది. నేనేమనుకుంటున్నా, ఏ వర్షాలు ఉన్నాయి కదా మనకి, ఏ పురుగు ఇవిడ కిందికి వెళ్ళినప్పుడే ఖర్చు ఉంటుంది, సో అదే జరుగుండి ఉంటుంది అనేసి నేను డాక్టర్కి ఫోన్ చేశాను. డాక్టర్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా మెడిసిన్స్ ఇచ్చారు. రెగ్యులర్ థింగే కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే కదా.
సో వాళ్ళు కూడా మెడిసిన్స్ ఇచ్చారు. వేసా ట్యాబ్లెట్, వామిట్ చేసేసింది. వామిట్ చేస్తే నేనేం చేసా, ఇందిరా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నారు, ఆయనకి ఫోన్ చేశాను. హీజ్ అన్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అన్నారు, నేను ఈ ఫోటో పెట్టా, ఇలా ఉంది డాక్టర్ అని అంటే ఆయన అన్నారు, వద్దు, ఇమీడియట్గా మీరు డ్రిప్ ఎక్కించండి, సేమ్ మెడికేషన్ డ్రిప్లో ఎక్కించండి అని అన్నారు. సరే, మనకు తెలిసిన దగ్గరలో నర్స్ ప్రభావతి అని ఉంది, తన్ని పిలిచాం, నేను శ్యామ్ తను. ఎంత ట్రై చేసినా మమ్మీకి నర్వ్ దొరకట్లేదు. మమ్మీ అసలు సోయలోనే లేదు అసలు. మమ్మీ అసలు చాలా షాకింగ్ థింగ్ నాకు. ఇది 6:30కి మమ్మీకి వామిట్ అయింది, బిస్కెట్ తినింది, వామిట్ చేసింది. నేను మా నాన్న కూర్చొనే ఉన్నాం అక్కడ. నేను అప్పుడు అన్నా, ఎందుకు మమ్మ ఇలాగా, నువ్వు తిండి సరిగా తింటం లేదు, అసలు తిండి సరిగా తినవు, మామూలుగా కూడా చాలా లైట్ ఈటర్ మమ్మీ అని చెప్పేసి అది ఇది అని అంటున్నాను. సరే 7:30కి మెడిసిన్ ఎక్కించడానికి ఆ అమ్మాయి వచ్చింది. నరం దొరకట్లేదు, ఇంత ట్రై చేసినా దొరకట్లేదు. ఈ గ్యాప్లో ఏమైంది, 7:30 7:45 మధ్యలో మమ్మీ ఏదో మాట్లాడుతుంది, మాకు అర్థం కావట్లేదు. నాకు అస్సలు భయం వేసేసింది. ఏంటి మమ్మీ మాట్లాడేది మనకు అర్థం కావటం లేదేంటి. ఇంద్రా లేడు, తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, నేను నాన్న శ్యాము ఉన్నాం. వెంటనే నాకు ఆ అమ్మాయి కూడా ఉంది నర్సు. నాకు భయం వేసి ఎంత ట్రై చేసినా ఏంటి మమ్మీ అని చెప్పినా నాకు అర్థం కావటం లేదు. ఇట్లా దొర్లుతున్నాయి మాటలు. అయితే నేను ఇంక వెంటనే ఆ డాక్టర్కి ఫోన్ చేశాను, ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్కి ఫోన్ చేసి, డాక్టర్ ఇలాగా అంటున్నారంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి, షీఈస్ నాట్ టాకింగ్ క్లియర్లీ, ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్ అని అన్నారు. కాళ్ళు చేతులు ఆడలేదండి అసలుకి నాకు. వెంటనే నేను ఇందిరాకి ఫోన్ చేశా. ఇందిరా వచ్చి యూఎస్కి వెళ్ళే షో కోసం ఎడిటింగ్లో కూర్చొని ఉన్నాను. తమ్ముడికి ఫోన్ చేశా. తమ్ముడు, నేను, అంకిత, శ్యామ్ వాళ్ళు అందరూ. నేను గబ్బా ఏం చేశాను, ఫస్ట్ ఇందిరా వచ్చేసారు, నేను ఇక్కడ మా ఇంటి దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బ్రెయిన్ ఎంఆర్ఐ అని అన్నారు. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ధైర్యం చాలేదు, ఇక్కడ ఎంఆర్ఐ చేయించడం ఏంటి, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే బెటర్ కదా అని అనిస్తే, ఇందిరా వాళ్ళ ఫ్రెండ్ అభికి ఫోన్ చేస్తే ఆయన అన్నారు, కిమ్స్ కొండాపూర్కి తీసుకెళ్ళండి అని అన్నారు. కిమ్స్ కొండాపూర్కి తీసుకెళ్ళమని చెప్తే అసలు ఎలా తీసుకెళ్ళాం ఏంటి, June 22 రాత్రి ఇదంతా. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఇమీడియట్గా ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకొని వాళ్ళు అన్నారు బ్రెయిన్ ఎంఆర్ఐ. సేమ్ థింగ్ దే ఆల్సో రిపీటెడ్. వెళ్ళాం, బ్రెయిన్ ఎంఆర్ఐకి వెళ్ళాం. లోపలికి నేను మమ్మీతో ఉన్నా. అసలు వణుకొచ్చేసేస్తుంది నాకు. తనకి కాన్షియస్ లేదు కదా, వాళ్ళేమో స్ట్రైట్గా ఉండమని అంటున్నారు, మమ్మీ ఏమో స్ట్రైట్గా ఉండట్లేదు. ఆవిడకి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయో మరేంటో కదులుతూనే ఉండింది, ఏదో మాట్లాడుతూనే ఉంది. మాట్లాడకు నాన్న అని చెప్పినా సేమ్ మాట్లాడుతుంది, మాకు అర్థం కావటం లేదు. అవన్నీ ఆడియోస్ నా దగ్గర ఉన్నాయి, కానీ నాకు షేర్ చేయడం ఇష్టం లేదు. ఎందుకనంటే అవి మళ్ళీ విన్నా కూడా మాకు పెయినే, అందుకని ప్లే చేయడం నాకు ఇష్టం లేదు. అయితే ఏమైందంటే లక్కీలీ బ్రెయిన్ ఎంఆర్ఐలో ఏ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఒకటి మనకి క్లియర్ అయిపోయింది. ఈ గ్యాప్లో ఏమైపోయింది, ఈ కొంచెం ఏదైతే ఉండిందో మొత్తం ఇట్లా పాకడం మొదలు పెట్టేసింది చేతికి. వెంటనే డాక్టర్ వచ్చి సెల్యులైటిస్ అని అన్నారు. సెల్యులైటిసా అని అన్నా. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ట్రావెల్ చేశారా అంటే, మమ్మీ ఎక్కడికి ట్రావెల్ చేయలేదండి, ఒక 1 monthగా అయితే ఎక్కడికి ట్రావెల్ చేయలేదు, కిందికి వెళ్తుంది గరిక కోసుకోవడానికి బుధవారాలు, అంతకు మించి ఏం లేదు అని అన్నా. అని అంటే వెంటనే ఇంకా మమ్మీని ఎమర్జెన్సీలో పెట్టేసి మొత్తము గబగబా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత MICUకి షిఫ్ట్ చేయాలి అన్నారు ఒక 4 hours తర్వాత, అరౌండ్ మార్నింగ్ 2-2:30 ఆ టైంలో. MICU అని అన్నాం మేము, నేను, అని, అంకిత, ఇంద్ర, నలుగురు ఉన్నాం హాస్పిటల్లో. పిల్లలు ఉన్నారు, అఫ్ కోర్స్ NM ఫుడ్స్ టీమ్ అంతా ఉన్నారు. మా నాన్నని తీసుకెళ్లేదు, మా నాన్నకి చెప్పాము మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్తాము, చెక్ చేయించి తెచ్చేస్తామని చెప్పాము. ఆయనకి ఎందుకు టెన్షన్ ఇవ్వడం అని చెప్పేసి, అసలు ఆయనకి ఎమర్జెన్సీ MICU ఇవేమీ చెప్పలేదు మేము, ఆయన స్ట్రెస్ అవుతారని చెప్పేసి. హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత ఇవన్నీ జరిగాయి. MICకి షిఫ్ట్ చేయాలంటే చెయ్యండి అని అన్నాం. మనకేం తెలియదు కదా, చేయమని చెప్పాం. చేసిన తర్వాత వాళ్ళు టెస్టులు చేస్తూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే, మమ్మీకి BP చాలా లో ఉంది, షుగర్ చాలా లో ఉంది. నార్మలీ షీఈ్ డయాబెటిక్ పేషెంట్, 2 లో ఉన్నాయి. అడ్మిట్ చేశారు, అన్ని చూశారు. MICలో పెట్టిన తర్వాత 2 days వరకు మమ్మీకి కాన్షియస్ రాలేదు. ఇవేమో మొత్తం బొబ్బలు లాగా అయిపోయింది మొత్తం చెయ్యంతా. 2వ రోజుకి మేము వెళ్ళి చూసేటప్పటికి మమ్మీ మమ్మల్ని గుర్తుపట్టట్లేదు. తెల్లారి, నేను చెప్పేది 23వ తారీఖు, మమ్మీ అసలు మమ్మల్ని గుర్తుపట్టట్లేదు. మొత్తం ఇదంతా బొబ్బలు వచ్చేసాయి, ఇట్లా పెద్ద బొబ్బలు, కాలితే ఎట్లా వస్తాయి నీటి బొబ్బలు అట్లా వచ్చేసాయి అనమాట. అదంతా సెల్యులైటిస్ అంట. మాకు తెలియదు అసలుకి ఇలాంటిది ఏమైనా వస్తుందని కూడా తెలియదు. నాకు సెల్యులైటిస్ అని తెలుసు, ఇందిరాకు వచ్చింది ఒకసారి గృహప్రవేశం, గృహలక్ష్మి సీరియల్ అప్పుడు, కానీ నాకు తెలియదు ఇంత సివియర్ అవుతుంది అని చెప్పేసేసి. సో దాని తర్వాత ఏమైంది అని అంటే, మనల్ని విజిటర్ టైమింగ్స్లో పంపిస్తారు కదా, అప్పుడు మమ్మీ ఇవేవో మాట్లాడుతుంది. ఆ మాటలు కూడా షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకునంటే తను ఒకలాంటి భయపడిపోయింది, ఆ అట్మాస్ఫియర్ అవన్నీ.
కానీ ఇప్పుడు తనకు అవి ఏమి గుర్తులేవు. టచ్ వుడ్, అది మంచిదే నాకు గుర్తు లేకపోవడం. ఎందుకునంటే అప్పుడు తను మాట్లాడిన మాటలు మమ్మల్ని చాలా కదిలించేసాయి అసలుకి. అంటే తను ఏంటంటే ఇంక నేను బతకను అన్నట్టుగా మాట్లాడింది మమ్మీ ఆ రోజు. చాలా భయమేసింది. చెల్లెలు ఫోన్ చేసింది, పాప అది పడుకోవట్లేదు యూఎస్లో. అది ఫోన్ చేసి వచ్చేయమంటావా అనంది. వచ్చేసేరా అని అన్నా. ఎందుకునంటే ఏమో భయం, ముగ్గురం కలిసి ఉంటే బాగుంటుంది కదా, ధైర్యం, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవచ్చు. ఈ 2 నెలలు ఎప్పుడు ఏడవలేదు నేను. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేది నేను. ఎప్పుడు ఏడవలేదు ఈ 2 నెలలు. ఎందుకనంటే ఎక్కడైనా నేను డౌన్ అయితే అందరూ డౌన్ అవుతారు. నేను పెద్దదాన్ని, నేనే ధైర్యంగా ఉండాలి అని చెప్పి అసలు ఏడవనే లేదండి. అంత కాన్ఫిడెన్స్ నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ అదే నా ఫ్రెండ్ సనా మా ఆయన దగ్గర తప్పిస్తే ఎవరి దగ్గర నేను ఏడవలేదు. చెల్లంది బయలుదేరుతున్నానండి. కాకపోతే అనింది నేను వచ్చేటప్పటికి మమ్మీని రూమ్కి షిఫ్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి నువ్వు అనంది. ఇంకా చూడండి, రోజంతా మృత్యుంజయ మంత్రమే, ఇంకేమీ చదవలేదు నేను. ఓన్లీ మృత్యుంజయ మంత్రమే. ఎంతసేపటికి అదే జపిస్తూ కూర్చున్నా. ఈ 2 నెలల్లో కొన్ని లక్షల సార్లు జపించుంటానేమో నాకు తెలియదు, కానీ అదే జపిస్తూ వచ్చానమాట. మా ఫ్యామిలీకి చెప్పాను, కానీ ఎవ్వరికి నేను ఎంత సీరియస్ అన్న మ్యాటర్ ఎవ్వరికి చెప్పలా. అది ఉంటే అక్కడ ఉన్న మా ముగ్గురికే తెలుసు, మా హస్బెండ్స్ కి, అంకితకి, మా నాన్నకు కూడా తెలియదు. ఎందుకునంటే మేము ఏమనుకున్నాం, అందరినీ ఎందుకు కంగారు పెట్టాలి, ఏం చేస్తారు ఎవరైనా వచ్చి, ఇదే తప్పిస్తే ఇంకేం లేదు కదా అన్నట్టు కామ్గా ఉండామన్నమాట. నెక్స్ట్ డే సనా వచ్చింది. సనాతో కూడా మాట్లాడింది, కానీ మా అమ్మకు గుర్తులేదు. సనా వచ్చినట్టు తెలీదు, సనాతో మాట్లాడినట్టు తెలీదు. అది నా పిల్లర్ అండి, అంతే. నా ఫ్యామిలీ తర్వాత అది నా పిల్లర్, అంతే. మా మేనత్ వచ్చేసింది, మా అక్క, మా కజిన్ బ్రదర్, చిన్న వాళ్ళందరూ వచ్చారు. ఎవరు లోపలికి వెళ్ళలేరు కదా, వచ్చి నాకు ఏదో సపోర్ట్ ఇవ్వాలని నాకు మా తమ్ముడికి సపోర్ట్ ఇవ్వడానికి పాపం వచ్చారు. అంకిత వాళ్ళ బ్రదర్, రాణిత, అందరు ఇంక చెప్పక్కర్లేదు. క్రేజీ కపుల్స్ అయితే దే వర్ ఆల్సో దేర్ ఆల్వేస్, యాజ్ ఆల్వేస్. నాన్న అడిగితే ఇదే చెప్పా, షీఈస్ ఫైన్, కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, సిఆర్పి లెవెల్స్ హై ఉన్నాయి. ఎందుకంటే ఆయన వయసుకి ఆయన నేను టెన్షన్ పెట్టి ఏం చేయగలను అని, మళ్ళీ ఆయన అన్నం తినరు, మళ్ళీ ఆయన నిద్రపోరు, ఇది ఎక్కడ నేను టెన్షన్ తీసుకోవచ్చు, ఇక్కడ ఒక టెన్షన్ చూస్తున్నాం కదా అని ఆయన పాపం ఏం చెప్పలా. ఆయన అదే అజ్ఞానంలోనే ఉండిపోయారు. ఆయన 25th చెల్లెలు ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇంద్ర ఇక్కడికి ఇంటికి వచ్చి, అది ఇంకా వచ్చారు ఫస్ట్. అతిథి అయితే ఫోన్ చేసిన వెంటనే ఏడ్చేసిందంట. అసలు మా చెల్లెలు అమ్మమ్మ అన్న ఒక మాట చెప్పింది అంతే, అది ఇంకేం చెప్పలేదు కూడా. దానికి చేసిందంట. అదేమో బాస్టన్ లో ఎగ్జామ్స్, దానికి లండన్ లో సార్. దాని నుంచి శ్రీరామ మర్ది తను తీసుకొస్తా అన్నాడు, కొడుకుని తీసుకొని వచ్చేసింది. తర్వాత ఆ రోజు 25వ తారీఖు మా నాన్న, మా చెల్లి, కారవ్, ఇంద్ర తీసుకొని హాస్పిటల్కి వచ్చారు. ఆ రోజు రూమ్ కి షిఫ్ట్ అయ్యింది మమ్మీ, అది కూడా గుర్తులేదు మమ్మీకి. సో నేను చెప్పేది ఏంటి అంటే 22వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు షీ వాజ్ ఇన్ హాస్పిటల్. 25 నుంచి 2వ తారీఖు వరకు హాస్పిటల్ రూమ్ లో ఉండింది. అసలు లేవలేకపోతుంది మనిషి. మళ్ళీ మీరు నంబరు, ఒక కట్లేదు బాడీలో ఎక్కడ కూడా మమ్మీకి. ఓన్లీ ఇన్ఫెక్షన్ తన లైఫ్ ని ఎంత రిస్క్ లో పెట్టింది తనకి తెలియకుండానే అన్న దాని గురించే నేను చెప్తున్నాను మీకు. అది సెల్యులైటిస్ అని మనకు తెలియదు, అది మనతో జరిగిన ఒక పెద్ద మిస్టేక్, మనకు తెలియకపోవడం, అంటే మనకు అవగాహన లేకపోవడం. అంటే చిన్నదాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం కదా, ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పడానికి ఈ వీడియో అనమాట. అది నేను చెప్పేది. చిన్నదైనా సరే సొంత మెడికేషన్స్ తీసుకోకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది మేము నేర్చుకున్నాం. సో మా మూలాన ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను, ఇంకా వేరే ఉద్దేశంతో చేయట్లేదు. దాని మూలాన మమ్మీకి వచ్చేసేసి యూరిన్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, అంటే లంగ్స్ లో వాటర్ ఫిల్ అవ్వటం. మమ్మీ ఫుల్ మొహమంతి ఇట్లా ఎడిమా వచ్చేసేసి వాసిపోయింది అనమాట. నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, ఆల్ దిస్ థింగ్స్. అయినా సరే జూలై 3 వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, వెళ్ళమన్నారు డాక్టర్స్, వెళ్ళమన్నారు. జూలై 2 మేము వచ్చాం. అంతేరా నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టండి, మీ నాన్నకి ఇష్టం అని చెప్పింది. ఈ విషయం కూడా ఆవిడకి గుర్తులేదు ఇంతకి. జూలై 3 రోజు మేము అన్ని ఆర్డర్ పెట్టాం. ఏం తినలే తను. దాని తర్వాత ఒక 2-3 రోజులు అలానే నెమ్మదిగా ఇంట్లోనే మేము నెమ్మదిగా అందరం ఇట్లా లేపుతున్నాము. తనకి మొబిలిటీ లేక చాలా వీక్నెస్ వచ్చేసింది అనమాట. జూలై 13 నైట్ అమావాస్య. కొన్ని నమ్మకూడదు అనుకున్నా సరే భగవంతుడు మనల్ని నమ్మించేటట్టు చేస్తాడా లేకపోతే టైమా, ఐ డోంట్ నో. జూలై 13 నైట్ పడుకున్నా నేను. అప్పుడు కూడా ఇంద్ర లేడు, ఎడిటింగ్ లో ఉన్నాడు. అప్పటికి ఇంకా యూఎస్కి వెళ్ళలేదు. చెల్లెలు ఫోన్ చేసి మమ్మీకి ఊపిరి అందట్లేదు, నువ్వు కిందికి రాననింది. అది ఇక్కడే ఉంది కదా, అది కింద ఉంది, నేను పైన ఉన్నా. గబగబా కిందికి వెళ్ళేటప్పటికి మమ్మీకి అసలు పైకి తన్నుతుంది బ్రీత్ అంతా. నైట్ 11-11:30 ఆ టైంలో. 12th నైట్ నెక్స్ట్ డే అమావాస్య. అంటే నేను అన్నా ఏంటి అని అన్నా, అంటే
నెబులైజర్ ఇచ్చారు యాక్చువల్లీ మమ్మీకి. నెబులైజర్ పెట్టినా మమ్మీకి అందట్లేదు ఆ నెబులైజర్. నేనన్నా హాస్పిటల్కి వెళ్దామా మమ్మీ అని అన్నా. వెళ్దామనింది. ఫస్ట్ టైం మా అమ్మ హాస్పిటల్ ఎస్ అనింది. వెంటనే తీసుకొని గబ్బా శ్రీరామ్ ఉన్నాడు, అంటే మా మరిది శ్రీరాము, మా చెల్లెలు అంకిత, నేను చెల్లెల్ని ఇక్కడ మా నాన్న దగ్గర పెట్టేసేసి మేము గబ్బా 15 minutesలో అత్తాపూర్ నుంచి కొండాపూర్కి వెళ్ళాము. ఇందిరా అటు నుంచి అటు వచ్చాడు, వెళ్ళాము. మళ్ళీ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసాము. దీనికి ముందు ఏమైందంటే మమ్మీ డాక్టర్ ఇంటర్నల్ మెడిసిన్ కొండాపూర్ నుంచి ఎప్పుడైతే డిశ్చార్జ్ చేస్తున్నారో అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే మిమ్మల్ని తీసుకొని వచ్చి నేను హాస్పిటల్లో పెడతానని అన్నారు. ఆయన అన్న 10 రోజులకి జరిగిందనమాట. యాక్చువల్లీ పాపం ఆయన వేరే ఇంటెన్షన్తో అనలేదు, మమ్మీ నీ అన్ని సరిగ్గా తింటది అన్న ఉద్దేశంతో ఆయన అన్నారు. చెకప్కి వెళ్ళినప్పుడు వెళ్ళింది మేము 11వ తారీఖే, ఒక రోజు ముందే మేము చెకప్కి వెళ్ళాం. సరే హాస్పిటల్కి వెళ్ళాము, ఈఆర్లోకి జాయిన్ చేసాం. అక్కడ డాక్టర్ సుకేష్, హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ. నేను ఆయనకి దండం పెట్టాలి నిజంగా. ఎందుకనంటే ఈ ప్రతి జర్నీలో ఆయన ప్రతి క్షణం మమ్మల్ని చూసుకుంటూ, ప్రతి క్షణం అంటే ఎట్ ద కాల్ మనం ఒకవేళ కాల్ చేస్తే అటెండ్ చేసేవారు. ఆయనకు అవసరం లేదు ఏంటి, వన్ ఆఫ్ ద పేషెంట్స్. కానీ ఆయన ఒకప్పుడు నుంచి ఇందిరా ఫ్రెండ్, అక్కడికి వెళ్ళినది తెలిసిన ఆయన అక్కడ పనిచేస్తున్నారు అనేసి. సో నేను ఆయనకి లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటా నిజంగా. ఎందుకంటే ఆ జర్నీలో ఆయన మమ్మల్ని ప్రతిరోజు వచ్చి మమ్మల్ని మోటివేట్ చేసేవారు, కౌన్సిలింగ్ చేసేవారు. మమ్మల్ని వచ్చి ఒక మంచి మాట చెప్పి వెళ్తా ఉండేవాళ్ళు. అదే మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటది అంటారు చూడండి. ఆ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎందుకునంటే ఆ టైంలో మనకు కావాల్సిన ఆ మారల్ సపోర్టే. ఆ మారల్ సపోర్ట్ అక్కడ పనిచేసే ఆయమ్మల దగ్గర నుంచి, ఆ వీల్ చైర్ నడిపించే పిల్లల దగ్గర నుంచి, మా అమ్మకి అన్నిసార్లు క్లీన్ చేసిన అమ్మాయిల దగ్గర నుంచి, నర్సెస్, హెడ్ నర్సెస్, డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తా. ఎందుకునంటే నాకనే కాదండి, నేనేదో ఒక సెలబ్రిటీని అందుకనే మా అమ్మని బాగా చూసుకున్నాను కాదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు అంతే కేర్, అంతే ప్యాషన్తో వర్క్ చేశారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్. నాకే అనిపించింది వీళ్ళకి ఎంత ఓర్పు కదా అని చెప్పేసి. మనం రోజు హాస్పిటల్స్కి వెళ్ళాం కాబట్టి మనకు తెలియదు, మనకి ఏం అవసరం ఎవరికి రాకూడదు కూడా, ఆ పరిస్థితులు రాకూడదు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. కానీ మనకు వచ్చింది, మనం వెళ్ళాం కాబట్టి కదా మనకు తెలిసింది. అది నాకు అర్థమైంది అనమాట. ఆ సెకండ్ టైం వెళ్ళడం అనేది మన లైఫ్ లో జరిగిన బెస్ట్ థింగ్ అని నేను అనుకుంటా. ఎందుకునంటే ఆ రోజు ఈఆర్లో పెట్టిన తర్వాత 13th రోజు మొత్తం రోజు నేను మళ్ళీ మృత్యుంజయ మంత్రమే, ఇంకా వేరే చదువుకోలేదు. అమావాస్య గడిచేంత వరకు. దాని తర్వాత మళ్ళీ మమ్మీని కొంచెం నార్మల్కి తీసుకొని వచ్చి ఆ ఫ్లూయిడ్ అంతా తీసేశారు, బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా తీసేశారు వాళ్ళు. తీసేసిన తర్వాత షీ ఫెల్ట్ మచ్ లైట్. ఆ తర్వాత నెమ్మదిగా తనది, దీనికి ముందు ఎప్పుడైతే తను ఫస్ట్ టైం వెళ్ళిందో 60 hours నీళ్లు ఫుడ్ లేకుండా ఉండింది ఒక టెస్ట్ కోసం. మమ్మీ అంత తనకి బాగోలేకపోయినా కూడా తన విల్ పవర్ తో తను మమ్మల్ని అడిగేదనమాట, ఒక చుక్క నీళ్ళు ఇవ్వండి నాన్న, నోరు తడపండి నాన్న అని అంటే కూడా, ప్లీజ్ మమ్మీ నువ్వు ఆ టెస్ట్ చేయించుకోవాలి, ప్లీజ్ మమ్మీ కొలనోస్కోపీ చేయించుకోవాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ ఇవ్వద్దని చెప్పారు మమ్మీ నీకు మనకున్న ఇదికి అని అంటే వినిందండి మాట. నిజంగా హాస్పిటల్లో అంతా నైట్స్ నేనే ఉండేదాన్ని. ఎందుకనంటే ఇక్కడ నాన్నని డే అంతా చెల్లెలు, తమ్ముడు అందరూ వాళ్ళ పనుల్ని మానుకొని ఇక్కడే ఉన్నా, నైట్ ఏంటి నాన్న దగ్గర పంపించేసేదాన్ని. ఎందుకునంటే మళ్ళీ ఆయన ఒక్కరు ఉంటారు కదా అనేసి. ఆ 60 hours నాకు ఏం తినబుద్ధి అయ్యేది కాదు అసలు. ఎందుకంటే ఆవిడ తినకుండా మనం ఏ డబ్బా ఓపెన్ చేసినా ఆ స్మెల్ వస్తే ఆవిడకి ఆ క్రేవింగ్ వస్తుంది కదా, అందుకే తినబుద్ధి అయ్యేది కాదు. మీరు అందరూ అంటున్నారు కదా మేఘ్నా గారు సన్నబడ్డారు అనేసి, ఆ ప్రాసెస్ లో నాకు తినబుద్ధి అయ్యేది కాదనమాట. తినేదాన్ని కాదు. నేను మంచినీళ్ళు తాగాలన్నా దాక్కొని తాగేదాన్ని. ఎందుకంటే ఆవిడ తాగాలనుకుంటే నేను కనిపిస్తే ఆవిడకి ఆ క్రేవింగ్ వస్తుంది కదా అని చెప్పి దాక్కొని తాగేదాన్ని. బాత్రూమ్ గివతల వైపు వచ్చి తాగేదాన్ని రూమ్ లో. చాలా పెయిన్ అనుభవించింది ఆ 2 months. ఇప్పుడు రికవరీ స్టేజ్ లో ఉంది. టచ్ వుడ్, బై గాడ్స్ గ్రేస్, బాబా దయ వల్ల, అమ్మవారి దయ వల్ల షీస్ ఫైన్. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే తను గరిక కోసుకోవడానికి వెళ్తుంది కదా బుధవారాల కిందికి, ఆ గడ్డిలో ఏదో పురుగు పాకి, ఆ పురుగు మూలాన్ని తనకి సెల్యులైటిస్ వచ్చి, దాని మూలాన్ని తనకి బ్లడ్ లో ఇన్ఫెక్షన్, సిఆర్పి లెవెల్ 390 వెళ్ళిపోయింది. 5 ఉండాలంట, 390 వెళ్ళింది. యూరిన్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, ఎడిమా, వాటర్ బాడీలో, తనకి నడువు నొప్పి, ఎన్ని అంటే అసలుకి మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, దాని మూలన కొలనోస్కోపీ. ఎన్ని డాక్టర్స్ వచ్చి చూసేవాళ్ళంటే ఈ హ్యాండ్ కోసము ఆవిడకి వాస్కులర్ డాక్టర్ వచ్చి ఈ హ్యాండ్ చూసేవాళ్ళు. అన్ని చూసినప్పుడు నాకు తెలిసింది ఇన్ని డాక్టర్స్ ఉన్నారా అని. వాస్కులర్ అని ఒక డాక్టర్ ఉంటారని కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే, చదువుకున్న వాళ్ళమైనా సరే. ఇంకొక విషయం చాలా మందికి తెలియంది, నేను ఎప్పుడు షేర్ చేయింది, అవసరం లేదు కాబట్టి చెప్పలేదు, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మమ్మీ ఈజ్ అ క్యాన్సర్ సర్వైవర్ పేషెంట్.
షీఈస్ వెరీ గుడ్. షీ రికవర్డ్. 2009లో తనకి క్యాన్సర్ సర్జరీ జరిగింది. 2009లో మమ్మీకి ఇందిరా మొగల్ రేకులు చేసే టైంలో క్యాన్సర్ సర్జరీ జరిగింది అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్. కీమోస్ తర్వాత షీ రికవర్డ్. తర్వాత తన పని తను చేసుకుంటుండింది. అయితే లింఫ్ నోడ్స్ తీసేస్తారనమాట. ఇక్కడ లోపల లింఫ్ నోడ్స్ తీసేస్తారు ఆ సర్జరీ చేసి. తెలియని వాళ్ళకి చెప్తానండి, తెలిసిన వాళ్ళకి కాదు. సో ఆ మాసెక్టమీ చేసినప్పుడు లింఫ్ నోడ్స్ తీసేస్తారు కదా. ఈ హ్యాండ్ తో ఎక్కువ పని చేయకూడదని మనకు తెలుసు, కానీ మమ్మీ అనుకోలేదు అది ఇంత దారికి తీస్తుంది అని చెప్పేసి. అసలు పనే చేయకూడదన్న విషయం తనకి తెలిసినా కూడా ఏముందిలే అని అనుకొని తను ఇన్ని సంవత్సరాలు వంట చేసింది. అయితే మొన్న డాక్టర్ చెప్పారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. తనకి లింఫ్ నోడ్స్ లేకపోవటం మూలాన ఆ ఏదైతే తనకి సెల్యులైటిస్ వచ్చిందో అది ఇంత సివియర్ అవడానికి కారణం ఏంటి? బికాస్ తనకి లింఫ్ నోడ్స్ లేదు కాబట్టి. అందుకని అదంతా అగ్రవేట్ అయిపోయి మొత్తం ఇలా బొబ్బలు వచ్చి ఇప్పటికీ కొన్ని మచ్చలు ఉన్నాయండి ఇక్కడ, నల్లటి మచ్చలు. అవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతాయని డాక్టర్ చెప్పారు. అయితే నేను చెప్పదలిచింది ఏంటంటే, పురుగు పాగినా మనకి చిన్న కట్ అయినా అదేమన్నా మనకి కొంచెం జ్వరం లాగా వచ్చినా లేకపోతే చిన్న పుండు లాగా వచ్చినా దయచేసి ఇగ్నోర్ చెయ్యొద్దు. గో టు అ డాక్టర్ ఇమ్మీడియట్లీ. గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్. ఎందుకులే అని చెప్పి లోకల్గా వెళ్ళి మనం ఏదో మందు తీసేసుకొని ఆయింట్మెంట్ పూసుకొని అలాంటి పనులు చేయొద్దు. డాక్టర్ వచ్చి చెప్పినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? నేను చదువుకున్న ఇల్లిటరేట్ మనిషిని, నాకు తెలియలేదు, నా బాడీని నేను ఇంత బాధ పెట్టానని నాకు తెలియలేదు అని చెప్పి మా అమ్మ చాలా బాధపడింది. డాక్టర్ సుకేష్ వచ్చి ఒకటే అన్నారు, డోంట్ అబ్యూజ్ యువర్ బాడీ అని అన్నారు. తెలియకే చేసింది, కానీ ఆవిడ బాడీని ఆవిడ తెలియకుండా ఎక్కువ కష్టపెట్టేసింది. మనము మన తల్లిదండ్రులని ఎంత ప్రేమిస్తామంటే వాళ్ళు చెప్పింది ప్రతిదీ మనం వింటాం. నాకు బోర్ కొడుతుంది, నేను వంట చేసుకుంటాను అని అంటే ఏ రోజు కూడా ఇది దీనికి దారి తీస్తుంది అని మేము అనుకోలేదు. పోనీలే కదా, ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడాలనుకుంటుంది, ఆవిడ పని ఆవిడ చేసుకోవాలనుకుంటుంది అని అనుకున్నామే. కానీ చాలా టెన్షన్ పడ్డామండి. నేను, మా చెల్లెలు, మా తమ్ముడు శ్రీరామ్, ఇంద్ర, అంకిత, మా నాన్న, అదితి, ఆరవ్, చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాం. కానీ మా అమ్మ ముందు ఎప్పుడు చూపించుకోలేదు ఈ విషయాలన్నీ కూడా. ఎందుకునంటే వి వాంటెడ్ హర్ టు ఫైట్. ఇప్పుడు కూడా తను యూట్యూబ్ చూడదు కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు తనకి మూడ్ లేదు, టీవీ చూసే మూడ్ లేదు, యూట్యూబ్ చూసే మూడ్ లేదు, ఏమీ లేదు. పైగా ఇలాంటి ఎపిసోడ్ నేను చేశానంటే అసలు చూడదు ఆవిడ. చెప్పా కానీ నేను ఇలాంటి ఎపిసోడ్ చేస్తున్నా, అందరు నన్ను అడుగుతున్నారు ఏమైంది ఆంటీకి అని అడుగుతున్నారు. కొంచెమైనా చెప్పాలి కదా, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా అయినా చెప్పాలి కదా మమ్మీ అని అంటే, మీరు తీసిన వీడియోలు ఫోటోలు ఏం పెట్టకండి. నేను పెట్టను మమ్మీ, అవన్నీ నేను అసలు పెట్టను అని అన్నా. అందుకే నేను ఏవి ఫోటోలు వీడియోలు పెట్టను. నా దగ్గర ఉన్నాయి కానీ నేను పెట్టను. చాలా మందిని మేము రానివ్వట్లేదు మా అమ్మని చూడటానికి. ఎందుకునంటే డాక్టర్ చెప్పారు ఇన్ఫెక్షన్ ఇప్పుడిప్పుడే తగ్గింది, తనని కొంచెం స్లోగా హీల్ అవ్వనివ్వండి, తనని ఫోర్స్ చేసేయకండి అని చెప్పేసి సరే అని అన్నాం. ఆగస్ట్ ఎండ్ వరకు టూ మెనీ పీపుల్ దగ్గర తనని తిప్పొద్దు, ఎందుకంటే ఎవరికి ఏ కోల్డ్ ఉన్నా మళ్ళీ తనకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకమ్మా ఇంత కష్టపడి బాగు చేసుకుంది ఎందుకేనా మనము అని చెప్పేసి డాక్టర్ అన్నారు. సో పాపం మా పిన్నులు, మా అత్తలు, మా మామ అందరూ కూడా అర్థం చేసుకున్నారు. నా కజిన్స్ అందరూ అర్థం చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు, నేబర్స్ అందరూ అర్థం చేసుకున్నారండి. రావద్దు అంటే దే ఆల్ రెస్పెక్టెడ్ ఇట్. అది నాకు హ్యాపీనెస్. ఎందుకునంటే అర్థం చేసుకోకపోతే మళ్ళీ అదొక గోల్ అయిపోతుంది కదండి. సో అర్థం చేసుకున్నారు, అదొకటి. రెండోది, ఇప్పుడు మమ్మీ పర్వాలేదు. వీల్ చైర్ నుంచి మమ్మీకి ఏమి దెబ్బలు లేవు కదా, అది వీక్నెస్ మూలన వీల్ చైర్ లో ఉండింది అనమాట. సో ఇప్పుడు వీల్ చైర్ నుంచి వాకర్ కి వచ్చింది. వాకర్ నుంచి ఇప్పుడు నెమ్మదిగా బుడ్డి బుడ్డి అడుగులు, మళ్ళీ చిన్న పిల్లల్లాగే. ఇప్పుడు నాకు మా అమ్మ చెల్లెలు వెళ్ళిపోయింది ఇంటికి, తమ్ముడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడు, నేను మళ్ళీ ఎగ్జిబిషన్స్, హెచ్ఓఎస్, ఎన్ఎం ఫుడ్స్ అన్ని చూసుకుంటున్నా. ఇంద్ర జూలై 18th మమ్మీ బాగుంది అని ఫుల్ గా తెలుసుకున్న తర్వాతే ఇంద్ర యుఎస్కి వెళ్ళారు, మరిది వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు. మళ్ళీ నేను, మమ్మీ, తమ్ముడు, నాన్న, అంకిత, మేమందరం మళ్ళీ బ్యాక్ టు అవర్ ఓన్ లైఫ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మమ్మీ కొంచెం వీక్నెస్ మూలన నడుము నొప్పి ఉందన్నమాట. అది స్లోగా అంతా జరిగింది కదండి, చాలా మెడికేషన్స్ మీద ఉండిందా, నెమ్మదిగా ఒకటి అవుతూ ఉంటుంది. కాబట్టి స్లోగా షీఈస్ ప్రోగ్రెసింగ్. మీరందరూ కూడా మీ ప్రేయర్స్ లో మా అమ్మని ఉంచుకోండి. ఎందుకంటే ఎంత మంది ప్రే చేశారంటే మా అమ్మ కోసము, ఇంకా చాలా మంది ప్రే చేయండి. ఎందుకంటే నాకు మా అమ్మ నాన్న ఇంకా నాతో చాలా రోజులు ఉండాలి. మాతో మా ముగ్గురికి మా అమ్మ నాన్నంటే విపరీతమైన ఇష్టం. మమ్మీ ఈజ్ ఫైన్. 80% పైనే బాగుంది ఇప్పుడు మా అమ్మ. 80% కాదు, ఎందుకు
90% బాగుంది మా అమ్మ. ఇంకా 10% ఏంటి అన్నది ఆవిడకి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి. నాకై నేను నడవగలను వితౌట్ వాకర్ అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి. దానికి ప్రతిరోజు నేను పుష్ చేస్తూనే ఉంటాను. మా తమ్ముడు పుష్ చేస్తూనే ఉంటాడు, మా చెల్లెలు పుష్ చేస్తూనే ఉంటుంది. మా అమ్మ నాన్న పెంచిన పెంపకంకి నేను చాలా గర్వం అండి నాకు. ఎందుకునంటే ఎవ్వరికి చెడు చేయొద్దు నాన్న, అందరికీ మంచి చేయండి, అదే నేర్పించారు, అదే వాళ్ళని కాపాడుతుంది. నేను అదే అంట, శాశ్వతం కాదు మనం ఎవరం, కాకపోతే మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అని అంటారు చూడండి. మా అమ్మ పూజలు, ఆవిడ మంచితనం, అదే ఆవిడని కాపాడింది అంతే. అవే మేము నేర్చుకున్నాము, అవే మేము ఇంకొకరికి ఫార్వర్డ్ కూడా చేస్తాం. అయితే మమ్మీ అనింది తప్పకుండా ఒక వీడియో చేస్తాననింది. ఇప్పుడు కాదు, ఇంకొంచెం బాగా అయిన తర్వాత అంట. ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా, అల్లరి తల్లి నాకు, నా బంగారు తల్లి మా అమ్మ. సో మా అమ్మకి ఏంటంటే హెల్దీగా మీ అందరికి కనిపించాలని మా అమ్మ కోరిక. సో హెల్దీగా త్వరలో మా అమ్మ ఆవిడ ఎక్స్పీరియన్సెస్ ఆవిడ నోటితో మీరందరూ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా చెప్తుందంట. నేను ఒక వీడియో చేస్తా, నా మూలాన 10 మందికి ఉపయోగం కలగాలి, సరే మమ్మీ చెయ్యి అని చెప్పా. అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, నార్మల్ గా చాలా మందిని పిలుస్తాను నేను, చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు, నేను చాలా మంది ఇళ్ళకి వెళ్తా, పాపం వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఒక చోట నాకు ఇంకెవరున్నారు ఫ్రెండ్స్ అంటే నా ఇండస్ట్రీయే. సో కానీ ఈసారి శివజ్యోతి ఇంటికి నేను వెళ్ళలేను, అవినా ఇంటికి నేను వెళ్ళలేను, ఎందుకంటే వాళ్ళ ఇంటికి మళ్ళీ చాలా మంది వస్తారు కదా. వీలైనంత మనం మమ్మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వీలైనంత వరకు నేను తక్కువ మంది ఇళ్ళకి వెళ్తాను. తక్కువ మంది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళను, ఒక మహి విష్ణు దగ్గరికి వెళ్తా, అది కూడా మాస్క్ వేసుకొని వెళ్ళి పూజ చూసుకొని గబగబా వచ్చేసేస్తా. అంతకు మించి ఎక్కువ మందిని పిలవకూడదని డిసైడ్ అయిపోయి సార్ వరలక్ష్మి వ్రతం ఓన్లీ బికాస్ మమ్మీ గురించి. మళ్ళీ నేను మమ్మీ దగ్గర ఉండాలి కదండి ఎక్కువ మటుకి, సో అందుకని వీలైనంత వరకు తక్కువ మందితో చేసుకుందామని చెప్పేసి ఈసారి ఒక కోవిడ్ లో ఎలా చేసుకున్నాం ఇది అంతే కదా, అట్లనే ఫిక్స్ అయ్యాను నేను. పైగా ఇంద్ర కూడా US లో ఉన్నారు, ఎక్కువ స్ట్రెస్ లేకుండా సింపుల్ గా ప్రతి సంవత్సరం మమ్మీ చేయించేది. నేను అడిగా నిన్న, ఏంటి నువ్వు నాకు పూజ చేయించవా, నేనే వచ్చి కూర్చొని చదువుతాను అని అనింది అనమాట. సో అది విషయం. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. నెల రోజులు నేను ఎపిసోడ్లు వేయకపోయినా మీరు నన్ను ప్రేయర్స్ లో ఉంచుకోండి అని ప్రతిసారి చెప్పినా కూడా మీరు అడిగారు. అఫ్ కోర్స్ కొంతమంది మా నాన్నకి ఏదో అయిపోయిందని అనుకున్నారు, కాదు అని వాళ్ళకి సమాధానం చెప్పాను. సో అదేంటి విషయం, ఇది జరిగింది. క్లుప్తంగా చెప్పాను, ఇంకా చాలా డీటెయిల్ లోకి వెళ్ళే ఓపిక నాకు లేదు. ఎందుకనంటే నేను ఇంకా చాలా ఏడ్చేస్తానన్న భయం నాకు. ఈ వీడియో చూస్తే మా చెల్లెలు ఖచ్చితంగా తిడుతుంది, ఎందుకంటే ఎప్పుడు చెప్తుంది ఏడవకు నాన్న ఏడవకు అన్నట్టు. పేరుకి అది నా చెల్లెలు కానండి, అది నా బెస్టెస్ట్ ఫ్రెండ్ అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ అందరిలో కంటే కూడా అది నా బెస్ట్ ఫ్రెండ్. మా అమ్మ మా చెల్లెలు రోజు వీళ్ళిద్దరితో మాట్లాడకపోతే నా రోజు గడవదు అసలుకి. నాకు వీళ్ళిద్దరే చాలా చాలా ప్రతిదీ షేర్ చేసుకుంటా. అంటే ఇంద్రతో కంపారిజన్ కాదు, ఇంద్ర సపరేట్ అనుకోండి చెప్తున్నా. అండ్ మా తమ్ముడు బంగారు నిజంగా వాడైతే ఇంత మంచి ఫ్యామిలీ నాకున్నందుకు నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతా. ఎందుకంటే తల్లిదండ్రుల్ని భగవంతుడు ఇస్తాడు, తోబుట్టుల్ని భగవంతుడే ఇస్తాడు. కానీ మంచి తోబుట్టువులు ఎప్పుడవుతారు మనకి, మన తల్లిదండ్రుల పెంపకం వల్ల అవుతారు. నాకు తోబుట్టువులు అలాంటి వాళ్ళు అనమాట. మా తమ్ముడు మా చెల్లెలు బంగారాలు అండి నిజంగా. అలానే నా హస్బెండ్ అంటే ఇంద్ర, మా చెల్లెల హస్బెండ్ శ్రీరామ్, అంకిత మా తమ్ముడు వైఫ్. ఇంత మంచి ఫ్యామిలీ లేకపోతే ఇంత క్రైసిస్ ని మేము కష్టమే కానీ ఇంత మేము లాక్కొని వచ్చేవాళ్ళం కాదు. ఈ రోజు మా మమ్మీ హెల్దీగా ఉంది అని అంటే ఆ అల్లుళ్ళు, కోడలు, కూతుళ్ళు, కొడుకు, మొగుడు, మనవడు, మనవరాలు ఇంతమంది మా అమ్మని కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు. లేకపోతే ఎలా? హ్యావింగ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఈజ్ అ బ్లెస్సింగ్ అండ్ టచ్ వుడ్ ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. నన్ను ఇలా తీర్చిదిద్దినందుకు నేను ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్ఫుల్. సో వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళిద్దరి జీవితం హ్యాపీగా గడవాలి. సో మీరు కూడా వాళ్ళిద్దరి హెల్త్ గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రే చేయండి, ఓకేనా? సో ఇంకా ఏడవద్దు, మనం మంచిగా ఉందాం అంతే. నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైనా మంచి కుకింగ్ ఎపిసోడ్ చేద్దాం. ఎందుకనంటే ఈ మధ్య మా మమ్మీకి నేను ఏం చేసినా నచ్చట్లేదండి. ఇది చప్పగా ఉందే, ఇది ఉప్పు లేదే, ఇది కారం లేదే, ఇట్లనే చెప్తుంది. ఎందుకనంటే ఆవిడకి టాబ్లెట్స్ వల్ల టేస్ట్లు తెలియదు కదా, నన్ను ఆడేసుకుంటుంది అనమాట. సో ప్రతిరోజు మా అమ్మని మెప్పించడం ఒక టాస్క్ అయిపోయింది అనమాట నాకు. సో మొన్న చేపల పులుసు చేసి పెట్టాను కదా, సూపర్ అని చెప్పింది. నిన్న అదే నేను తిల్లి ఫ్రై చేస్తే కొంచెం మసాలా ఎక్కువ వేసేవి అని అంటుంది. అమ్మా అసలు ఏం వేయలేదు కదా మమ్మీ అని అంటే,
అవునా అని అంటుంది. అట్లా అనమాట. సో, ఇప్పుడంతా మా అమ్మని చిన్న బిడ్డలాగా చూసుకోవడమే నా పని. రోజు పైకి, కిందికి బయటికెళ్ళినా సరే 10 సార్లు ఎప్పటిలాగే ఫోన్ చేస్తా. మా ఆయనకి ఎన్ని సార్లు ఫోన్ చేస్తానో, మా అమ్మకి కూడా అన్ని సార్లే ఫోన్ చేస్తాననమాట నేను. సో, అదనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ఒకవేళ మీకేమన్నా ఉపయోగపడి ఉంటే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. దయచేసి చిన్న చిన్న వాటికి సొంత వైద్యాలు చేయకండి. చిన్నవైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ప్లీజ్. నాకు ట్రాపికల్ టెస్ట్ అని ఒకటి ఉంటుందని కూడా తెలియదమ్మా తల్లి. ఆ చేతికి మమ్మీకి పురుగు పాకిందా ఏంటి తెలుసుకోవడానికి వాళ్ళు ట్రాపికల్ టెస్ట్ అంట, బ్లడ్ టెస్ట్ ఇలాంటి టెస్ట్ ఉంటుందని కూడా చదువుకున్న వాళ్ళకి కూడా నాకు తెలియలేదు అని అంటే ఇంకేమంటాం చెప్పండి. అంటే ఇంత టెక్నాలజీ, ఇంత మెడికల్ సైన్స్ అనేది అంత మనకి ఎక్కువైపోయింది అనేది నాకు తెలియలేదు మన హాస్పిటల్కి వెళ్ళేందుకు. థ్యాంక్ యూ సో మచ్ టు రవిశేఖర్ గారు, ఇంటర్నల్ మెడిసిన్ ఆఫ్ కిమ్స్. ఎందుకనంటే ఆయన మా అమ్మని ఎంత బాగా చూసుకున్నారండి. నిజంగా ఆయన చేతికి దండం పెట్టాలి. నిజంగా అసలు చేతికి దండం పెట్టాలి. ఆయన అసిస్టెంట్ మనోజ్ఞ అసలు ఎంత బాగా చూసుకున్నారో ఆ డాక్టర్. తర్వాత డాక్టర్ మీనారెడ్డి, తర్వాత మెయిన్ డాక్టర్ నిషాన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. వీళ్ళందరి పేర్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది అసలుకి. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫణికుమార్ గారు కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రో టెస్ట్ తీసిన ఉదయ్ కిరణ్ గారు, ఆయనని మాత్రం మర్చిపోనండి. ఆ రోజు ఎనెస్థీషియా ఇవ్వద్దని అన్నాను నేను ఆయన్ని. ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి ఎనెస్థీషియా ఇవ్వకుండా కొలనోస్కోపీ చేయించుకోండి ఎనెస్థీషియా అని అంటే, మరి రిస్క్ కదా అని అంటే, మా అమ్మ ఇంటి నేను చేయించేవాడిని అని అన్నారు ఆయన. మా అమ్మని మీ అమ్మలాగా చూసుకొని చేయండి అని అన్నా. బయటికి వచ్చిన తర్వాత షీఈస్ ఫైన్ అని అన్నారు. సో ఇంత బ్యూటిఫుల్ డాక్టర్స్ అండి అక్కడ నిజంగా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సౌజన్య, థ్యాంక్ యూ, లవ్ యూ సౌజన్య, చాలా బాగా చూసుకున్నావు నన్ను. సో ఇంకా ఫ్లోర్ మేనేజర్స్, యామిని, చాలా మంది ఉన్నారండి. నేను చెప్పాలంటే కిమ్స్లో ఎంత బాగా చూసుకున్నారో. డాక్టర్ సుకేష్, అందరికీ థ్యాంక్ యూ. పేరున చాలా మంది పేర్లు ఉన్నాయి, చెప్పలేనండి. థ్యాంక్ యూ మీ అందరికీ. మా అమ్మని అంత బాగా చూసుకున్నందుకు, మా అమ్మనే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అంత బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ టు ది హోల్ హాస్పిటల్ ఇండస్ట్రీ who take such good care of the patients. Of course డబ్బులు పెట్టాలనుకోండి, ఇన్సూరెన్స్ ఉన్నాయి దానికే కదా. సో అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఎటువంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయినా కానివ్వండి, దయచేసి మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.